వ్యాలంటైన్స్ డే. వ్యాలంటైన్స్ డే ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 14న జరుపుకుంటారు అందరూ. వ్యాలంటైన్స్ డే రోజు నలువైపులా శృంగారము, అశ్లీలము, అసభ్యత నలువైపులా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ వ్యాలంటైన్స్ డే అసలు కథ ఏమిటి తెలుసుకుందాం రండి. అది 3వ శతాబ్దం రూలింగ్ రోమన్ ఎంపైర్స్ ఉండేది. అయితే కరెక్ట్ అదే సమయంలో రోమన్ ఎంపైర్ క్లాడియస్ ఒక విషయాన్ని గమనిస్తాడు. తన సైనికులు బలహీనంగా మారడం తను గమనిస్తాడు. ఈ విషయం మీద ఆ రోమన్ ఎంపైర్ క్లాడియస్ చాలా ఆలోచిస్తాడు. తన సైనికులు బలహీనంగా ఉండడానికి కారణం ఏమిటి అని బాగా ఆలోచించిన తర్వాత అతనికి అర్థమైన విషయం ఏమిటంటే, వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత, పిల్లలైన తర్వాత వాళ్ళు పిల్లల గురించి ఆలోచించడం, వాళ్ళ భార్యల గురించి ఆలోచించడం వల్ల వారు బలహీనంగా మారుతున్నారు అనే విషయాన్ని అతనికి అర్థమవుతుంది. ఈ విధంగా అర్థం చేసుకున్న రోమన్ ఎంపైర్ స్ట్రిక్ట్ రూల్స్ తీసుకొని వస్తాడు. అవేమిటి అంటే, ఇక మీదట తన సైనికులు ఎవరు కూడా పెళ్లిళ్ళు చేసుకోకూడదు అని ఒక స్ట్రిక్ట్ రూల్ తీసుకుని వస్తారు. దీని యొక్క రిజల్ట్ ఎలా పడిందంటే, నలువైపులా ఆ రోమన్ ఎంపైర్ లో అశ్లీలత పెరిగిపోయింది, అసభ్యత పెరిగిపోయింది, అత్యాచారాలు పెరిగిపోయినాయి. ఆ తర్వాత చాలా మంది నిజాయితీగా పెళ్లిళ్ళు చేసుకుందాం అనుకున్నా కూడా ఆ స్ట్రిక్ట్ రూల్స్ వల్ల ఆ రోమన్ ఎంపైర్ కి భయపడి చాలా మంది పెళ్లిళ్ళు కూడా చేసుకోకుండా ఉండిపోయారు. కరెక్ట్ ఇదే సమయంలో సెయింట్ వ్యాలంటైన్ అనే ఒక వ్యక్తి ఇదంతా గమనిస్తున్నాడు. ఇదంతా గమనించి ఒక నిర్ణయానికి వస్తాడు. సెయింట్ వ్యాలంటైన్ ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటారో వాళ్ళని ఖచ్చితంగా నేను పెళ్లి చేయాలి ఎలాగైనా అని అతను ఒక నిర్ణయం తీసుకుంటాడు. సైలెంట్ గా, ఎక్కువ పబ్లిసిటీ లేకుండా సైలెంట్ గా పెళ్లిళ్ళు చేయడం ప్రారంభిస్తాడు సెయింట్ వ్యాలంటైన్. సైలెంట్ గా తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ ఒక రోజు రానే వస్తుంది. ఆ రోజు రోమన్ ఎంపైర్ కి ఈ విషయం తెలిసిపోతుంది. సెయింట్ వ్యాలంటైన్ ఈ విధంగా పెళ్లిళ్ళు చేస్తున్నాడు అనే విషయం తెలిసిపోతుంది. తన రూల్స్, ఆర్డర్స్ కి వ్యతిరేకంగా సెయింట్ వ్యాలంటైన్ పనిచేస్తున్నాడనే విషయం రోమన్ ఎంపైర్ కి తెలిసిపోతుంది. అయితే ఎమ్మటే తన సిపాయిలను పంపించి సెయింట్ వ్యాలంటైన్ ని అరెస్ట్ చేసి జైల్లో వేసేస్తాడు రోమన్ ఎంపైర్. సెయింట్ వ్యాలంటైన్ అరెస్ట్ అయిన విషయం సిటీ మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. కానీ ఆ రోమన్ ఎంపైర్ కి భయపడి ఎవరు ఏమి చేయరు, ఎవరు ముందుకు రారు. తన జీవితంలోని చివరి రోజు అది ఫిబ్రవరి 14th. ఆ రోజు ఒక లేడీకి లెటర్ రాస్తాడు. ఆ తర్వాత అతనిని చంపేస్తారు. ఆ లెటర్లోని చివరి లైన్ ఏదైతే ఉందో దాని వల్లనే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ ఫిబ్రవరి 14th ఈ వ్యాలంటైన్స్ డే జరుపుకుంటున్నారు. అతను ఏమని రాస్తాడంటే, ఇట్స్ ఫ్రమ్ వ్యాలంటైన్ అని రాస్తాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కొన్ని వేల సంవత్సరాల నుంచి వ్యాలంటైన్స్ డే ఫిబ్రవరి 14th జరుపుకుంటూ వస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా. అసలు సెయింట్ వ్యాలంటైన్ చేసిన పనేమిటి? ఈ అసభ్యత, అశ్లీలము, వ్యభిచారము, అత్యాచారాలు ఏదైతే సమాజంలో వ్యాపిస్తున్నాయో వాటిని తగ్గించడానికి పెళ్లిళ్లను చేయడం ప్రారంభిస్తాడు సెయింట్ వ్యాలంటైన్. కానీ ఈరోజు ఏం చేస్తున్నారు? ఏదైతే రోమన్ ఎంపైర్ లో ఏదైతే అసభ్యత, అశ్లీలత, అత్యాచారాలు ఏదైతే జరిగేవో అవే ఈరోజు జరుగుతున్నాయి వ్యాలంటైన్స్ డే పేరు మీద. కానీ సెయింట్ వ్యాలంటైన్ చేసింది ఏమిటి? పెళ్లి చేసుకోండి, ఈ అశ్లీలత, అసభ్యత, అత్యాచారాలు ఏవైతే ఉన్నాయో వాటిని వదిలిపెట్టండి, పాజిటివ్ మెసేజ్ ని సమాజానికి ఇచ్చాడు సెయింట్ వ్యాలంటైన్. కానీ వ్యాలంటైన్ పేరు వాడుకొని సెయింట్ వ్యాలంటైన్ ఏదైతే చేయాలనుకున్నాడో దానికి వ్యతిరేకంగా ఈరోజు పనులు చేస్తున్నారు. సెయింట్ వ్యాలంటైన్ పేరుని వాడుకుంటున్నారు కానీ రోమన్ ఎంపైర్ రూల్స్ ని ఫాలో అవుతున్నారు. ఈ విషయాన్ని మీరు గమనించండి. మన సిద్ధాంతాలు, ఖురాన్, బైబిల్, భగవద్గీత సెయింట్ వ్యాలంటైన్ చెప్పింది కరెక్ట్ అని చెప్తుంటే మనం మాత్రం ప్రాపంచిక వ్యామోహంలో పడిన రోమన్ ఎంపైర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ని ఫాలో అవుతున్నాం.